హలో అండి. నమస్తే. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? వెల్కమ్ బ్యాక్ టు వారాహి D9 ఛానల్. టుడే వ్లాగ్ వచ్చేసి ప్రెగ్నెన్సీ ఫుడ్ గురించి తెలుసుకుందామండి. ప్రెగ్నెంట్ టైంలో ముఖ్యంగా వేధించే సమస్య వాంతులు మరియు వికారం అండి. మొదటి 3 నెలల నుండి 4వ నెల వరకు వాంతులు ఉంటాయి. కొంతమందికి 7వ నెల వరకు వాంతులు అవుతూనే ఉంటాయి. వాంతులు మరియు వికారం తగ్గాలంటే ఉసిరి పొడి మరియు తేనె తీసుకోవడం వల్ల వాంతులు వికారం తగ్గుతాయండి. లేదా నిమ్మరసం మరియు తేనె కలిపి తీసుకున్న వాంతులు వికారం తగ్గుతుందండి. కడుపుతో ఉన్నవాళ్ళు ఉదయం లేచిన మొదలు సాయంత్రం వరకు పౌష్టికాహారం తీసుకోవాలండి. పాలు, కోడిగుడ్లు డైలీ తీసుకోవాలండి. ఆకుకూరలు మరియు అన్ని రకాల కూరగాయలు తీసుకోవాలండి. దుంపకూరలు మాత్రం సాధ్యమైనంత వరకు తక్కువగా తీసుకోవాలండి. ఫ్రూట్స్ అన్ని రకాలు తీసుకోవచ్చండి. ముఖ్యంగా యాపిల్, దానిమ్మ, అరటిపండు, అవకాడో, కమలాలు ఈ ఫ్రూట్స్ ఎక్కువగా తీసుకోవాలండి. అంతేకాదు డ్రై ఫ్రూట్స్ కూడా తీసుకోవాలి. అలాగే ఎన్వి తినేవాళ్ళు చేపలు మరియు మాంసం తీసుకోవచ్చండి. గర్భం ధరించిన వారు బరువైన వస్తువులు మోయకూడదండి. విశ్రాంతి తీసుకోవాలి. క్రమం తప్పకుండా వైద్యులు సంప్రదించిన మందులు వేసుకోవాలండి. పుట్టబోయే బిడ్డ పూర్తి ఆరోగ్యంతో ఉండడానికి పాలు, గుడ్లు, పండ్లు, జ్యూసులు, పౌష్టికాహారం డైలీ తీసుకోవాలండి. నెలలు నిండిన వాళ్ళు ఎక్కువగా జర్నీస్ చేయకూడదండి. ఒకవేళ తప్పనిసరి అయితే కుదుపులు లేకుండా చూసుకోవాలండి. గర్భవతిగా ఉన్నప్పుడు హై హీల్స్ చెప్పులు వాడకూడదండి. నార్మల్గా చెప్పులు వేసుకోవాలండి. నార్మల్ డెలివరీ కోసం డైలీ వాకింగ్ చేయాలండి. వాకింగ్ చేసేటప్పుడు స్పీడ్గా నడవకూడదండి. నిద్రపోయేటప్పుడు ఎడమవైపు తిరిగి పడుకోవడం శ్రేయస్కరం. గర్భిణీలు బయటకు వెళ్ళేటప్పుడు తప్పకుండా వాటర్ బాటిల్ అందుబాటులో ఉంచుకోవాలండి. దానితో పాటు బాదం పప్పులు, యాపిల్ ముక్కలు లాంటివి వెంట తీసుకువెళ్ళాలండి. ప్రెగ్నెంట్ లేడీస్ బయటికి వెళ్ళేటప్పుడు మీ కుటుంబ సభ్యుల్ని ఎవరొకళ్ళని తోడు తీసుకువెళ్ళాలండి. చింతపండుతో చేసిన కూరలు బాగా తక్కువ తీసుకోవాలండి. బొప్పాయి పండు అస్సలు తినకూడదండి. పైనాపిల్ చాలా తక్కువగా తీసుకోవాలండి. ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు ఒత్తిడి మరియు భయానికి సంబంధించిన ఆలోచనలు రానివ్వకూడదండి. నెలలు నిండిన కొలది క్రమం తప్పకుండా డాక్టర్ రాసిచ్చిన మందులు, డాక్టర్ గారు చెప్పిన మాటలు తప్పకుండా ఫాలో అవ్వాలండి. ప్రతి నెల స్కానింగ్ తీయించుకోవాలి. తేలికగా డైజెషన్ అయ్యే ఆహారాలు తప్పకుండా తీసుకోవాలండి. ఓకే అండి. మళ్ళీ మరో వీడియోతో కలుద్దామండి. వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ అండి. థ్యాంక్ యూ.